ఫైనల్ గా మేమైతే దొంగతనం చేసి టెంకాయలు అయితే తగేసాము. అసలు ఏం జరిగిందో వీడియో లాస్ట్ చూడండి చెప్తాను. హాయ్ హలో డార్లింగ్స్, మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం ఎక్కువ ఎండగా ఉన్నది అనేసి ప్రసాద్ అయితే ఏమన్నా తాగుదాం పా అంటున్నాడు. సరే పదా అని వెళ్తాం అంటే మా సన్ని అయితే వచ్చేసి టెంకాయ నీళ్ళు తాగుదాం పా, తెలిసిన వాళ్ళు తోట ఉన్నదని చెప్పి అయితే మమ్మల్ని అయితే తిట్టుకోబోతున్నాడు. టెంకాయలు ఏడన్నారా ఎవరు చేయని కడిరా అంటే పారసం ఆడానా దొంగతనానికి పోదాం అంటున్నాడు. మరి సిగ్గు లేకుండా హాయ్ అని చెప్తాడు చూడాలి. ఇంకా ఫైనల్ గా అయితే మమ్మల్ని అయితే దొంగతనానికి అయితే తొడుకొచ్చేసాడు మా సన్ని అయితే. ఎవరితో చెల్లెకి తెలిసి నేరుగా వెళ్ళిపోతాడు. వీడియో తీయాగ్ర సమయం మళ్ళీ చేయని తెలిసి నన్ను మెడతనే కొడతారని చెప్తాడు. అంత భయం ఉన్నప్పుడు దొంగతనం చేయడం అవసరం డార్లింగ్స్, మీరే చెప్పండి. మా సన్నిగాడు అయితే టెంకాయలు పెరగకుండా వెళ్ళి ఎన్ని చెట్లు ఆయన ఎంచుకుంటున్నాడు పోయేసి అయితే. అరే స్వామి బిన్నా పెరుగురా లేంటే చేనుగలలో వచ్చి మెట్టుతోనే కొడతారా అని చెప్తే అప్పుడు 1000 చెట్లు కాయలు పెరుకుతాడు. ఉండేది 1-2 పెరగకుండా మొత్తం ఉండే గొల్లని పెరికేస్తున్నాడు. ఇంకా అదరా మా వాడైతే పెరిగేసి అన్ని వేరుకుంటున్నాడు. బిన్నా కానీ స్వామి లేంటే మళ్ళీ చేనుగలలో వచ్చి మెట్టుతోనే కొడతారు అందరిని అంటున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు అయితే పక్క ప్లానింగ్ తో అయితే వచ్చారు. కత్తి కూడా తెచ్చుకున్నారు. అది మళ్ళీ తెగలేదు అనేసి అంతా దానికి వేసి పుల్లతో తీసి నూరుతున్నారు. బలైనా మటగాలి కానీ ఇద్దరు అయితే నాకేం చెప్పారంటే చల్లగా ఏమైనా తాగేసొచ్చారు అని చెప్పేసి అయితే టెంకాయలకి అయితే వచ్చారు. ఇద్దరు కత్తి అన్ని తెచ్చుకొని ప్లానింగ్ తో వచ్చారు. పక్కా ప్లానింగ్ తో అయితే మా ప్రసాద్ చూడండి అదర టెంకాయ కొట్టి సన్నిగాడికి అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ ఎందుకు ప్రసాద్ సన్నీకి ఇస్తున్నాడు అంటే ఓడే కదా వచ్చింది టెంకాయలు కూడా పెరిగింది. ఓడే శనగలకి జిక్తే ఓడే కొడతారు మీరుతో మన వాళ్ళకి ఏం సంబంధం లేదు లేరా అని చెప్తాను. ఫైనల్ మేమైతే టెంకాయలు తాగేసాము. ఇంకా మా సన్నిగాడి చూడండి టెంకాయలు తాగిందే కాక మళ్ళీ టెంకాయ చిన్న నరికేస్తున్నాడు. ఇంకా మేము టెంకాయలు తాగేసి ఇంటికి వెళ్తాం అంటే ఇంకా ఈ తొండం వాళ్ళు మమ్మల్ని తరుగుకున్నాయి తనేదానికి అయితే. ఇంకా మేము టెంకాయలు దొంగతనం చేసింది ఎవరు చెల్లెను కాదు మా సన్ని వాళ్ళు చెల్లెను. ఓకే బాయ్ డార్లింగ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.